హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నల్లగా అయిపోయిన పట్టీలు తెల్లగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగానైతే ఒక బౌల్ తీసుకొని అందులోని కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఖరాబైన ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ కూడా వేసుకోవాలి. వేసుకొని హాట్ వాటర్ ఉంటుంది కదా, వేడి వాటర్ తీసుకొని అందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనకి ఏవైతే పట్టీలు నల్లగా అయినాయో అవి కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే నాననివ్వాలి. నానిన తర్వాత అయితే ఇక చూడండి ఎంత మెత్తగా చింతపండు నానిపోయిందో. అలా అంతా నానిన దాన్ని ఒకసారి ఆ పట్టీలతోనే అంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పట్టీలను అయితే తీసుకొని మనం ఇంట్లో యూజ్ చేసే షాంపూ ఉంటుంది కదా, ఏ షాంపూ అయినా సరే ఆ షాంపూ కొంచెం పెట్టుకొని బ్రష్కు పెట్టేసుకొని ఇంకా క్లీన్ చేసుకోవడమే వాటిని అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి, నేనైతే మా మమ్మ కానీ నా ఇద్దరి నానినవి పూర్తిగా నానినప్పుడే సగం మైల అనేది పోతుంది, అంటే దానికి ఉన్న మట్టి అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా పూర్తిగా అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఎవరు చూడడం లేదు, చూడండి ఫ్రెండ్స్. మీరు చూడడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇంకా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాను, ఓకేనా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా రబ్ చేసుకోలేం పూర్తిగా. వాటిని అయితే అట్లా నీట్గా రాసుకోవాలి. రాసేసిన తర్వాత వాటిని క్లీన్గా కడుక్కోవాలి. అలా నేను అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను, 4 మమ్మ కానీ నాయి. చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయో. చూడండి, చూడడానికి కొత్త వాటిలాగా కనిపిస్తుంది, అసలు ఏమీ మురుకు లేదు. మమ్మగాని అయితే బాగా నల్లగా అయిపోయినాయి, అసలు తెల్లగా అయిపోయినాయి. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న తర్వాత వెనకాల కూడా అసలు మైలా అనేది ఏం లేదు, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. కవర్లతో ఎట్లా తయారు చేసుకొని చూద్దాం. చాలా హల్కగా ఉంటుంది. వీడియోనైతే పూర్తి వరకు చూడండి, సరేనా. నేనైతే ఒక కవర్ తీసుకున్నాను, బట్టలకు వచ్చిన కవరు. దాన్ని తీసుకొని ఆ పక్కలకు ఉన్న అదంతా కట్ చేసుకున్నా, వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా కట్ చేసుకొని అట్లా మలుచుకుంటున్నా మొత్తము. అట్లా మొత్తం మలుచుకున్న తర్వాత ఇంకో మడత వేస్తున్నా, రివర్సు. ఇంకో మడత వేసి దానిపైన ఏదైనా ఒక రౌండ్గా ఉన్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె తీసి దాని మీద పెట్టుకొని చుట్టూరుగా గీసుకోవాలి. పెన్తో కానీ పెన్సిల్తో కానీ గీసుకున్న తర్వాత ఆ పక్కల పంట ఉన్నదంతా కత్తెరతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పిన్నుల పంచ్ ఉంటుంది కదా, పిన్నుల పంచుతో ఒక పిన్ వేసుకోవాలి. మధ్యలో పిన్ చేసుకొని కత్తెరతోనే అదంతా కట్ చేసుకోవాలి చుట్టూరుగా. మొత్తం కాదు, కొంచెం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా చేసుకున్న తర్వాత చేయితో నాకు అట్లా అంటే మంచిగా పువ్వులాగా వస్తుంది. అట్లా అన్నీ చేసుకోవాలి. నేనైతే మస్తు కలర్ తీసుకొని అట్లా అన్నీ చేసుకున్న పువ్వులు చేసుకున్న తర్వాత ఒక సూది దారం తీసుకొని ఆ పువ్వులన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవాలి. పువ్వుకు మధ్యలో ఒకటి పూస కానీ ఏదన్నా వేసుకోవాలి గ్యాప్ కోసము. చూడు, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. చాలామంది మన వీడియోస్ చూస్తలేరు దోస్తులు, చూడుర్రి, మంచిగా ఉన్నాయి. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి మా ఛానల్ని అయితే, ఓకేనా. నేనైతే అట్లా అంతా మొత్తం రెడీ చేసుకున్నా. చూడుర్రి, నిజంగా పువ్వులకి ఎంత మంచిగా వచ్చింది. నేనైతే మా దర్వాజకి వేసిన ఎంత మంచిగా ఉందో చూడుర్రి. లైక్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ బాయ్.